Okay. So integral a to b f of x dx అంటే దీన్ని చూడండి a to c f of x dx plus c to b అని రాయొచ్చు. Where c is any point, where c is any point. చూడండి చూడండి. So now left hand side integral value అంటే capital F of x అనుకోండి. Capital F of x. This is nothing but f of b minus f of a. F of b minus f of a. Okay. So this can be written like this. Look at f of b minus f of c plus f of c minus f of a plus f of b minus f of c. చూడండి f of b minus f of a ఇక్కడ f of c యాడ్ చేశాను, ఇక్కడ f of c తీసేసాను. Now this is nothing but this integral. దట్ మీన్స్ మనకి ఏదైనా పాయింట్ సి ఉన్నప్పుడు మనం a to c ప్లస్ c to b అని రాయొచ్చు. అంటే ఈ a to b ఇంటర్వెల్ ని మధ్యలో కానీ ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే a to c ప్లస్ c to b అని రాయొచ్చు. దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ, చూడండి a to b, దట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ఎనీ పాయింట్స్. అంటే మనం సపోజ్ 3 ఇంటర్వెల్స్ గా స్ప్లిట్ చేయాలి. a to c1 ప్లస్ c1 to c2 ప్లస్ c2 to b, ఇదైనా అదే f f f. దట్ మీన్స్ a to c1 మళ్ళీ ఇక్కడ c1 తోనే స్టార్ట్ కావాలి, c1 to c2 మళ్ళీ ఇక్కడ c2 to b. అంటే ఈ ఇంటిగ్రల్ ని a to c1 a to c1 రాసాం ఫస్ట్. ఓకేనా? దిస్ ఈజ్ f of c1 మైనస్ f of a ఇలా వస్తుంది. నెక్స్ట్ f of c2 మైనస్ f of c1, నెక్స్ట్ f of b మైనస్ f of c2, మొత్తం క్యాన్సిల్ అయ్యి మళ్ళీ f of b మైనస్ f of a నే వస్తుంది. అట్లా మనకి ఇంటెగ్రల్ ని ఇక్కడ 3 పార్ట్స్ గా డివైడ్ చేసాం. అట్లానే మనం ఎన్ని పార్ట్స్ కైనా డివైడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా రాసేటప్పుడు ఇక్కడ అప్పర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్, నెక్స్ట్ ఇక్కడ అప్పర్ లిమిట్, ఇక్కడ లోయర్ లిమిట్, అలా మొత్తం a to c1 ప్లస్ c1 to c2 ప్లస్ c2 to b ఎన్ని ఇంటర్వెల్స్ లో అయినా మనం రాయొచ్చు. దిస్ ఈస్ ద ప్రాపర్టీ. అంటే ఈ ప్రాపర్టీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే దిస్ విల్ బి యూజ్డ్, this will be used for evaluating, so for evaluating integral a to b f of x dx when f of x has more than one rule, more than one rule in a to b. మోర్ దాన్ వన్ రూల్ అంటే మనకి ఈ ఇంటర్వెల్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఇంటర్వెల్ లో ఒక ఫంక్షన్, ఇంకొక ఇంటర్వెల్ లో ఇంకొక ఫంక్షన్ అలా ఉంటుంది. అలాంటప్పుడు ఈ రూల్ వాడాలి. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అంటే డిఫరెంట్ రూల్స్ ఉన్నప్పుడు మనకి సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ లైక్ దిస్. లుక్ ఎట్ సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ లైక్ దిస్.
x 0 to 1 x square f of x ఇలా డిఫైన్ చేశారు. f of x సింగిల్ ఫంక్షన్ గా 0 to 2 లో సపోజ్ మనకి ఇలా డిఫైన్ చేశారు f of x. సపోజ్ you have to calculate integral 0 to 2, right? 0 to 2 లో మనకి f of x ఏం తీసుకోవాలి? 2 డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. 0 to 1 దీన్ని ఏం చేస్తామంటే 0 to 1 1 to 2 గా స్ప్లిట్ చేస్తాం. 0 to 1 ఇలా a to c plus c to b. 0 to 1 లో ఏదైతే డిఫైన్ అయి ఉందో ఆ ఫంక్షన్ రాయాలి. 1 to 2 లో ఏది డిఫైన్ అయి ఉంది? x స్క్వేర్ dx. అట్లా 0 to 2 లో ఒకటే లేదు, ఇక్కడ ఒకటే ఉంటే ఒకటే రాస్తాం. సో 0 to 1 ఇంటర్వెల్ లో x plus 1 to 2 interval x square. So this property will be used when you have different rules in the interval a to b. ఇక్కడ 2 రూల్స్ ఉన్నాయి, అలా డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో దేర్ఫోర్ ఈ ఇంటిగ్రల్ మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. ఇంక ఇది డైరెక్ట్ ప్రొసీజర్. 0 to 1 plus x cube by 3 1 to 2. So that means this is 1 by 2 minus 0 plus 8 by 3 minus 1 by 3. So half plus 7 by 3. Direct ga inki the rule. So 6 is the LCM, 3 plus 14. 17 by 6. 17 by 6. Direct ga inki rules rasin tarvata direct ga evaluate cheyadame problem ni. సో అట్లా మనకి ఎస్పెషల్లీ మనకి వెన్ ఇంటిగ్రెంట్ కంటైన్స్ మాడ్యులస్ ఫంక్షన్స్ అండ్ స్టెప్ ఫంక్షన్స్ అన్నమాట. అంటే ఇంటిగ్రల్ a to b f of x dx ఉంటుంది, అందులో f of x అనేది మాడ్యులస్ ఉంటుంది, అలానే స్టెప్ ఫంక్షన్ ఉంటుంది. మాడ్యులస్ అనే ఫంక్షన్ కి మాడ్యులస్ f of x అని ఉంటే మనకు ప్లస్ f of x కొన్ని ఇంటర్వెల్స్ లో ఉంటుంది, మైనస్ f of x కొన్ని ఇంటర్వెల్స్ లో ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి డిఫరెంట్ రూల్స్ ఉండేది మనకి మాడ్యులస్ ఫంక్షన్, స్టెప్ ఫంక్షన్, అలా ఉన్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. చూడండి ఎప్పుడైనా మాడ్యులస్ ఇంటిగ్రల్ a to b, చూడండి మాడ్యులస్ f of x అని ఉన్నప్పుడు దీనికి ప్లస్ f of x కొంత ఇంటర్వెల్స్ లో ఉంటుంది, మైనస్ f of x కొంత ఇంటర్వెల్ లో ఉంటుంది. చూడండి ఎప్పుడైనా మాడ్యులస్ f of x వచ్చినప్పుడు డెఫినిషన్ ఎలా రాయాలంటే ఫస్ట్ డెఫినిషన్ స్ప్లిట్ చేసుకోవాలి. సో మైనస్ f of x, ఈ ఇంటర్వెల్ లో ఏ ఇంటర్వెల్ లో ఇది మైనస్ f of x ఉంటుంది? when f of x less than or equal to 0. మాడ్యులస్ x అంటే మైనస్ x when x less than or equal to 0. అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయ్యే x వాల్యూస్ కి ఇది మైనస్ f of x ఉంటుంది. f of x when f of x greater than or equal to 0. Right? So this is the definition of modulus f of x. అలా మనకి ఇది ఇక్కడ x ఇంటర్వెల్ వస్తే ఇక్కడ x ఇంటర్వెల్ వస్తుంది. సో ఏ ఇంటర్వెల్ లో మనకి ఇంటిగ్రల్ అడుగుతున్నారో చూసుకోవాలి. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. 0 to 4. Suppose simple example. Modulus x minus 2 dx. x minus 2 dx. So modulus x minus 2 definition రాసుకోవాలి. Modulus x minus 2 is nothing but minus f of x. ఇది f of x minus f of x when f of x less than or equal to 0. ఇది f of x అన్నమాట. Minus f of x when f of x less than or equal to 0. X f of x. That means definition of this will be 2 minus x when x less than or equal to 2. X minus 2 when x greater than or equal to 2. అంటే దీనికి రెండు రూల్స్ ఉన్నాయి ఇక్కడ.
ఈ మాడ్యులస్ x మైనస్ 2 లెస్ దాన్ 2 ఉంటే ఒక రూలు, గ్రేటర్ దాన్ 2 ఉంటే ఒక రూల్ ఉంది. కానీ ఇక్కడ 0 to 4 అడుగుతున్నారు. 0 to 4 అంటే మనకి 0 to 2 ఒక రూల్ ఉంది, 2 to 4 ఒక రూల్ ఉంది. సో therefore this is nothing but 0 to 2. 0 to 2 ఇదంటే ఏంటి? 2 minus x, right? Plus 2 to 4 x minus 2 dx. అట్లా మనకి 0 to 2, 2 to 4 ఈ ఇంటెగ్రల్ 0 to 2 రూల్ ఉంది, 2 minus x, మళ్ళీ 2 to 4 ఇంకొక రూల్. ఇంక ఇది వాల్యుయేట్ చేయటమే. 2x minus x square by 2, 0 to 2 plus x square by 2 minus 2x, 2 to 4. ఇంక ఇది మామూలుగా ఎవాల్యుయేట్ చేసుకోవడం, సబ్స్టిట్యూట్ చేసుకోవడం. So therefore you will get, so 2 substitute చేస్తే 4 minus 4 by 2, 2 lower limit, upper limit, lower limit and 0 minus lower limit 0 plus 4 substitute చేస్తే 16 by 2, 8. So 4 substitute చేస్తే 16 by 2, 8 minus 8, 0 minus of 2 substitute చేస్తే 4 by 2, 2. So minus 4. So therefore you will get 2 here and then 2 plus 2 is 0. So 2 plus 2 అంటే ఈ డెఫినెట్ ఇంటెగ్రల్ వాల్యూ ఎంత? 4. అట్లా మనకి ఎప్పుడు మాడ్యులస్ వచ్చినా ఇలాంటి డెఫినేషన్ కనుక మనం రాసుకోగలిగితే మనకి ఏ 0 to 4 ఉందంటే 0 నుంచి ఎక్కడ వరకు ఒక ఏ రూల్ ఉంది, ఎక్కడ వరకు ఏ రూల్ ఉంది చూసుకొని మనం రాసుకోవడమే. ఈ రూల్ రాసుకోవడం అంటే మాడ్యులస్ f of x డెఫినేషన్ యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చూడు. ఇట్లా మనం ఏ రూల్ రాసుకుంటే ఇంటిగ్రేషన్ చేయడం ఈజీనే. ఇదే ఉంది, ఇది రాసిన తర్వాత ఇంటిగ్రేషన్ ఈజీ. ఆ రూల్ రాయటం చూద్దాం. చూడండి, సపోజ్ ఇలా ఉంది డెఫినేషన్. ఇంటెగ్రల్ -2 to 3 మాడ్యులస్ x square minus 1 dx ఇలా ఉంది. మాడ్యులస్ x square minus 1 dx అన్నమాట. అర్థమైంది కదా? మీరు ఇక్కడ దీని ప్లస్ ఆర్ మైనస్ రాసేసి దాన్ని రాయకూడదు. అర్థమైంది కదా? ప్లస్ ఆర్ మైనస్ రాసేసి దాని ప్లస్ ఆర్ మైనస్ వాల్యూ అని రాయకూడదు, మనం కనిపెట్టకూడదు. మాడ్యులస్ ఆఫ్ x square minus 1 ఏ ఇంటర్వెల్ లో పాజిటివ్, ఏ ఇంటర్వెల్ లో నెగిటివ్ అది తీసుకోవాలి. చూడండి, మాడ్యులస్ f of x అన్న, ఇది f of x. ఓకేనా? సో డెఫినేషన్ క్లియర్ గా రాసుకోండి. 1 మాడ్యులస్ ఆఫ్ f of x equal to minus f of x when f of x less than or equal to 0, right? So x square minus 1 when f of x greater than or equal to 0. So therefore, అంటే దీని వాల్యూ ఏమవుతుందంటే 1 minus x square when x plus 1 into దీని x ఇంటర్వెల్ కనుక్కోవాలి పక్కన. x minus 1 less than or equal to 0. దీని x ఇంటర్వెల్ ఏమవుతుంది? x minus alpha into x minus beta. x belongs to -1, 1. x belongs to alpha beta less than or equal to ఉన్నప్పుడు alpha to beta closed interval. అట్లానే x square minus 1 ఇదంటే ఏముంది? x plus 1 into x minus 1 greater than or equal to 0. అంటే ఏ ఇంటర్వెల్ లో? -∞ to -1 యూనియన్ 1 to ∞. ఇప్పుడు మనకు చూస్తే -2 to 3 అంటే మనకి -2 అనేది చూడండి ఒకసారి, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే -2 to -1 ఇక్కడ ఉంటుంది. -2 to -1 ఇది,
తర్వాత -1 to 1 ఇది మళ్ళా అట్లానే మళ్ళా మనకి -2 దీన్ని -2 to -1 ఒకటి ఉంది. -2 to -1 ఏమో ఇది ఉంది. ఇలా రాయాలి x² -1 dx ప్లస్ మైనస్ తర్వాత -1 to 1 -1 to 1 మళ్ళా ఇది ఉంది. ప్లస్ మళ్ళా 2 to 3 మోర్ దెన్ 1 కదా 2 to 3 1 to 3 ఇక్కడ ఉంటుంది మళ్ళా 1 to 3 ఇక్కడ ఉంటుంది 1 to 3 ఏం రాయాలి ఇది ఇక్కడ -1 to 1 ఇది లెస్ దాన్ -1 గానీ గ్రేటర్ దాన్ 1 గానీ ఇది. సో రెండు రూల్స్ ఉన్నాయి. రెండు రూల్స్ ఉన్నప్పుడు మనకు -2 to 3 ఎలా ఉంటుంది -2 నుంచి -1 వరకు ఇది ఉంటుంది రాశాక ఇక్కడ. తర్వాత -1 నుంచి 1 వరకు ఇది ఉంటుంది రాశాను కదా. మళ్ళా 1 నుంచి 3 వరకు ఇది ఉంటుంది ఇట్లా ఉంటుంది. ఇది ఇది ఇంకా ఇది 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 ఇంక ఇవాల్యుయేట్ చేసుకోవడమే. అది ఈజీనేగా మనం ఇవాల్యుయేట్ చేయటం. సో ఇది మీరు ఇవాల్యుయేట్ చేసుకోండి అర్థమైంది కదా. ఇది మీరు ఆన్సర్ మీరు పెట్టుకోండి. ఐ విల్ గో టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా జస్ట్ చూపించడానికి మీకు రాశాను. ఇది మీరు ఈజీగా ఇవాల్యుయేట్ చేసుకోండి. ఇది అట్లా మనకి మాడ్యులస్ ఎప్పుడు వచ్చినా సరే ఇలా రూల్స్ రాసుకుంటే మనకి ఏ ఎక్స్ ఇంటర్వెల్ లో ఏది ఉంటది అనేది క్లియర్ గా కనపడింది. దాని ప్రకారం మనం a2 -2 to 3 ఉంది. దీని -2 to -1 ప్లస్ -1 to 1 ప్లస్ 1 to 3 స్ప్లిట్ చేశా. ఈ ఇంటర్వెల్ లో ఇది రాసే ఈ ఇంటర్వెల్ ఇది రాసే ఇంటర్వెల్ ఇది రాసా. అట్లా మనకి ఇందాక చెప్పిన ప్రాపర్టీ యూజ్ చేయడం. సపోజ్ మనకి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి చూడండి. ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఎప్పుడైనా మీరు చూడండి ఒకసారి రూట్ ఆఫ్ ఇలా వచ్చినప్పుడు రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఎప్పుడైనా సరే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఎక్స్ పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని. రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. చూడండి ఒకసారి. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 0 to 2π root of 1 minus cos 2x dx. Suppose take an example. Take an example. So 1 minus cos 2x అంటే మనకు 2 sin square x. So root of 1 minus cos 2x అంటే 2 sin square x dx. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సో √2 బయట రాయండి. √2 ఇంటూ మాడ్యులస్ sin x. రూట్ ఆఫ్ sin స్క్వేర్ x అంటే మాడ్యులస్ రాయాలి. sin x ఒకటే రాయకూడదు. మాడ్యులస్ sin x చూస్తే మనకి √2 ఇంటెగ్రల్ 0 to 2π మాడ్యులస్ sin x అన్నది. మాడ్యులస్ sin x. ఇప్పుడు చూస్తే మనకి 0 to 2a ఇది f of x రా. f of x అంటే దీని కొంచెం నిన్న వాడిన ప్రాపర్టీ ప్రకారం f of 2π minus x అంటే మాడ్యులస్ sin of 2π minus x అంటే మైనస్ sin x. f of 2π minus x అంటే f of x. దీన్ని మనం 0 to 2π కదా మనం సగం చేయొచ్చు. అప్పర్ లిమిట్ if f of 2a minus x equal to f of x, what is the property? Twice integral 0 to a into twice integral 0 to half the upper limit 0 to π modulus sin x. ఇప్పుడు చూస్తే మనకు మాడ్యులస్ sin x అంటే ప్లస్ sin x రాయొచ్చు మైనస్ sin x రాయొచ్చు. కానీ 0 to π లో ఇది క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2. 0 to π అంటే ఏంటమ్మా క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 2. ఈ రెండు క్వాడ్రంట్స్ లో కూడా మాడ్యులస్ sin x అంటే sin x ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది కదా అసలు నెగిటివే రాదు. అంటే మాడ్యులస్ sin x బదులు ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. అంటే 0 to π ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. అంటే మాడ్యులస్ sin x
in quadrant 1, quadrant 2, sin x is always positive. Sin x లోపల పాజిటివ్ అయితే ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి, నెగిటివ్ అయితే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ అవసరంలా. sin x దీన్ని ఈజీగా మనం ఇవాల్యుయేట్ చేయొచ్చు. సో 2√2 into integral sin x means minus cos x 0 to pi అంటే 2√2 into minus cos pi అంటే 1 minus of minus 1. So that means 4√2. Cos pi అంటే minus 1. So therefore its value is 4√2. అట్లా మనకి రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎప్పుడు వచ్చినా మనం మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ఇంటెగ్రల్ 0 to pi root of 1 plus cos x dx. Take an example. Root of 1 plus cos x dx. ఇదంటే 2 cos square x by 2. This is nothing but 2 cos square x by 2. 2 cos square x by 2. So root 2 outside. 0 to pi modulus cos x by 2 dx. Modulus cos x by 2 dx. ఇప్పుడు ఈ cos x by 2 అనేది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. x ఎక్కడ ఉంది? x 0 to pi లో ఉంది. x చూడండి ఎలా ఉందో. x ఇంటిగ్రల్ ఇచ్చారంటే 0 to pi లోనేగా ఉంది. సో దేర్ఫోర్ x by 2 యాంగిల్ అన్నమాట. x by 2 angle 0 to pi by 2. So x by 2 lies in which quadrant? X by 2 lies in quadrant 1. So ఈ యాంగిల్ theta అనుకుంటే theta quadrant 1 లో ఉంది, అంటే అది ఎప్పుడు ఎలా ఉంటుంది? పాజిటివ్. So therefore cos x by 2 in quadrant 1 will be positive. That means modulus cos x by 2 అంటే always positive కాబట్టి x by 2 dx. So that means root 2 into sin x by 2 divided by 1 by 2 0 to pi. Right? So e 2 it was 2√2 into sin lone substitute చేయండి. Sin pi by 2 1 minus 0. So what is the answer? 2√2 like that. ఇక్కడ లోపల ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అప్పుడు ఇది ఏ ఇంటర్వెల్ లో ఉందో దాని ప్రకారం పాజిటివ్ నెగిటివ్ x 0 to pi ఇది రెండు క్వాడ్రంట్ లో ఉంది, కానీ మనకి ఇక్కడ x by 2 ఉంది. ఆ యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో ఉందో చూసుకోవాలి. అట్లా మాడ్యులస్ ఎప్పుడు వచ్చినా ప్లస్ మైనస్ ఎనాలిసిస్ ఉండాలి. సపోజ్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇంటెగ్రల్ 1 by e square to e cube modulus log x to the base e divided by x dx. Suppose ఇలా ఉంది ప్రాబ్లం, చూడండి ఒకసారి. సో ఇలా ఉంది modulus of log x to the base e divided by x. దీన్ని ఏం రాస్తున్నా అంటే ఇది ప్లస్ మైనస్ మనం ముందు అనాలిసిస్ చేయాలి ఇచ్చిన ఇంటర్వెల్. 1 by e square to e cube. సో దీన్ని ఇలా రాస్తున్నాం చూడండి, divided by modulus x dx. ఇదంటే పైన మాడ్యులస్ log x, బట్ ఇక్కడ మాడ్యులస్ x ఉంది. ఇది ఇక్కడ x పాజిటివ్ ఇంటర్వెల్ ఏగా. 1 by e square అంటే పాజిటివ్ క్వాంటిటీ, e క్యూబ్ అంటే పాజిటివ్ క్వాంటిటీ. కింద మాడ్యులస్ x మనకి x అయిపోయింది. పైది మనం పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ ఎక్కడ మనం డిసైడ్ చేద్దాం. సో కింద మాడ్యులస్ x అయితే
x, because x is positive. ఈ ఇంటర్వెల్ x పాజిటివ్ కాబట్టి మాడ్యులస్ x x. నౌ లుక్ ఎట్ మాడ్యులస్ log x అనే దానికి ఇక్కడ డెఫినిషన్ రాద్దాం ఏముంటుందో. మాడ్యులస్ f of x, మళ్ళీ ఇందాక ప్రొసీడ్ అయినట్టు మాడ్యులస్ f of x అంటే మైనస్ f of x when log x to the base c less than or equal to 0, minus f of x when f of x less than or equal to 0, f of x when f of x, just definition రాయండి అంతే. f of x when f of x greater than or equal to 0, and therefore this definition is nothing but minus ఇది e అటు పంపిస్తే x less than or equal to e power 0, అంటే x less than or equal to 1, x less than or equal to e power 0 logarithm definition ప్రకారం x greater than or equal to e power 0 1, అంటే దీని డెఫినిషన్ ఎలా ఉంటుందంటే x less than or equal to 1 ఇంటర్వెల్ లో అయితే మైనస్ log x, x greater than or equal to 1 ఇంటర్వెల్ లో అయితే log x. ఇప్పుడు చూస్తే ఇక్కడ మనకి x అనేది ఎలా ఉంది, మనకి ఇచ్చిన దాంట్లో a to b అంటే x ఇంటర్వెల్ ఇది, ఇక్కడ ఇచ్చేది x ఇంటర్వెల్ ఇది 1/e² to e cube. సో e అంటే 2.7 రా, మధ్యలో 1 ఉంటది కదా, ఇక్కడ మధ్యలో 1 ఉంటది అంటే 1/e² to 1 ఏం రాయాలి, ఇది రాయాలి. 1 to e cube అంటే మనం పాజిటివ్ రా, అంటే దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం. 1/e² to 1 మైనస్ డివైడెడ్ బై x, అంటే ఇది మైనస్ log x అవుతుంది, ప్లస్ 1 to e cube గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇందాక చెప్పిన ప్రాపర్టీ రెండు డెఫినిషన్స్ ఉన్నప్పుడు మనం రెండు భాగాలుగా డివైడ్ చేస్తాం, డివైడెడ్ బై x dx. ఇప్పుడు ఈ రెండు ఇవాల్యుయేట్, రెండిట్లో కూడా ఇంటిగ్రల్ log x టు ద బేస్ e. చూడండి ఇది సెపరేట్ గా ఇవాల్యుయేట్ చేసి అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది ఇవాల్యుయేట్ చేయాలంటే log x టు ద బేస్ e ఈక్వల్ టు t. 1/x dx అంటే dt, 1/x dx అంటే dt. ఇది డైరెక్ట్ గా ఇవాల్యుయేట్ చేసేద్దాం. t dt రా, t dt అంటే t²/2 log x to the base e whole square divided by 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇంటిగ్రల్ డైరెక్ట్ గా ఇంటిగ్రల్ ని సబ్స్టిట్యూట్ చేసేయండి. 1/2 బయట రాయండి, log x to the base e whole square 1/e² to 1 ప్లస్, సో దీని ఇంటిగ్రల్ వాల్యూ వచ్చేసరికి 1/2 into log x to the base e whole square. So this will become 1 to e cube, 1 to e cube అంటే minus 1/2 into 1 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 మైనస్ ఇక్కడ 1/e రా, log 1/e to the base e అంటే e to the power -1, ఆ -1 బయటకు వస్తుంది, -1 whole square, -1 whole square log 1/e to the base e అంటే -1 ప్లస్ 1/2 into చూడండి e క్యూబ్ రైట్, -2 -2 1/e² ఇది -2 రైట్, అంటే ఇక్కడ 1/e² పెట్టగానే e పవర్ -2 అవుట్ సైడ్ 1/2 into e క్యూబ్ పెట్టండి. e క్యూబ్ అంటే ఇక్కడ 3 బయటకు వస్తుంది, 3² ఓకేనా, మైనస్ log 1 అంటే 0, therefore this is minus into minus plus 4 divided by 2 అంటే 2 plus 9 divided by 2. So this is nothing but 13/2.
అట్లా మనకి రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇంటిగ్రల్ పెట్టుకోవటమే మనం. ఇంటిగ్రల్ వచ్చింది కదా ఇక్కడ. మాడ్యులస్ అనేది ఒక పెద్ద దెయ్యం లాంటిది అనమాట. అర్థమైంది కదా. ఆ దెయ్యాన్ని ముందు పోగొట్టి మనం దాన్ని సాల్వ్ చేసుకోవాలి. దెయ్యం పట్టినట్టు మాడ్యులస్ ఎక్స్ అంటే దెయ్యం ఉన్నట్టు. అర్థమైంది కదా. ఆ దెయ్యాన్ని ముందు తీసేయాలి. తీసేయాలంటే మనకి ఏ ఇంటర్వెల్లో ఏ దెయ్యం ఉందో చూసుకోవాలి. రెండు దెయ్యాలు ఉంటాయి, ప్లస్ దెయ్యం ఒకటి, మైనస్ దెయ్యం ఒకటి ఉంటుంది. అర్థమైంది కదా. ఈ రెండు దెయ్యాలని మనం విభజించి పాలించాలి దెయ్యాలని. అర్థమైంది కదా. అది అట్లా మాడ్యులస్ ఎక్స్ కాన్సెప్ట్. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం చూడండి. ఇంటెగ్రల్ -1 to 3/2 modulus x modulus of x sin pi x dx. ఒక సింపుల్ ప్రాబ్లం చూడండి. సో ఇప్పుడు ఏంటంటే మనకి సైన్ ఫంక్షన్ అనేది మనకు తెలుసు. సైన్ ఇక్కడ లోపల ఎక్స్ ఉంటే ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ మనకు తెలుసు. పై ఎక్స్ ఉందంటే కొంచెం అనాలిసిస్ చేయడం కష్టం. ఎప్పుడు సైన్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ లోపల ఏఎక్స్ ప్లస్ బి ఉంటే కనుక దాన్ని తీసేయండి. సచ్ దట్ మనకు క్వాడ్రంట్ ఈజీగా అర్థమైంది. పై ఎక్స్ ఈక్వల్ టీ సబ్స్టిట్యూషన్ తీసుకొని టీలో కన్వర్ట్ చేశారు. ఏది సైన్ లోపల ఉంటే అది టీ తీసేసుకోండి ఇమీడియట్ గా. సో దేర్ఫోర్ పై ఎక్స్ ఈక్వల్ టీ అంటే అనాలిసిస్ మనకి ఈజీగా ఉంటుంది. సో డిఎక్స్ అంటే ఏంటి? డిటి డివైడెడ్ బై పై. డిటి డివైడెడ్ బై పై. ఇక్కడ నేను టీ లిమిట్స్ రాయాలమ్మా. టీ లిమిట్స్ అంటే ఎక్స్ -1 అంటే ఇక్కడ -π. సో ఎక్స్ 3/2 అంటే 3π/2. 3π/2. సో ఎక్స్ అంటే ఏం రాయాలి? ఎక్స్ అంటే టీ బై పై. మొత్తాన్ని టీ లోకి మార్చాలంటే దీన్ని కూడా మార్చాలి కదా. టీ బై పై అమ్మ. సో టీ బై పై రాయండి ఇక్కడ. టీ బై పై ఇంటూ సైన్ టీ ఇంటూ డిటి బై పై. ఎందుకంటే మనకి సైన్ ఎక్స్ కనపడితే అది కొంచెం మనకి క్వాడ్రంట్ అనాలిసిస్ ఈజీగా ఉంటుంది. సైన్ పై ఎక్స్ అంటే మళ్ళీ ఆ యాంగిల్ ఎక్కడ ఉంటుందో మనం కనుక్కోవాలి. కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో చూడండి 1 ఇది పాజిటివ్ కూడా 1/π² బయట రాయండి. 1/π² ఇంటిగ్రల్ ఇది -π. -π to 3π/2. -π to 3π/2. దీన్ని మాడ్యులస్ టీ ఇంటూ మాడ్యులస్ సైన్ టీ. మాడ్యులస్ టీ ఇంటూ మాడ్యులస్ సైన్ టీ అమ్మాయి. అర్థమైంది కదా. ఫస్ట్ ఏం చేద్దాం, రెండు మాడ్యులస్ ఉన్నాయి కదా, ఒక మాడ్యులస్ తీద్దాం. ఇక్కడ దీన్ని తీద్దాం ముందు. దీన్ని అలానే ఉంచేసి టీ నెగిటివ్ అయితే ఇది -t ఉంటుంది, టీ పాజిటివ్ అయితే ఇది పాజిటివ్. దీన్ని అలానే ఉంచుదాం. చూడండి ఏం చేస్తున్నా అంటే 1/π² ఇంటూ ఎక్స్ నెగిటివ్ ఇంటర్వెల్ ఉంది ఇక్కడ -π to 0. చూడండి ఒకసారి జాగ్రత్తగా. -π to 0 ఇది రాస్తున్నా. దీని తర్వాత స్ప్లిట్ చేద్దాం. -t ఇంటూ దీని సైన్ తర్వాత రాద్దాం డిటి. ఫస్ట్ ఒక స్టెప్ ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్లస్ తర్వాత 0 to 3π/2 ఎక్స్ పాజిటివ్ ఉంటుంది. 0 to 3π/2 టీ ఇంటూ మాడ్యులస్ సైన్ టీ. ఇప్పుడు ఒక మాడ్యులసే ఉంది. -π to 0 అంటే ఎక్కడ ఉంటుంది? ఏ క్వాడ్రంట్? చూడండి ఇది 0. -π అంటే నెగిటివ్ ఇలా మెజర్ చేస్తాం. ఇది -π. -π to 0 అంటే ఈ క్వాడ్రంట్ అన్నమాట. ఈ క్వాడ్రంట్. సో క్లియర్ గా ఆ క్వాడ్రంట్ లో మనకి ఎలా ఉంటుంది? సైన్ టీ నెగిటివ్ ఉంటుంది. -π to 0 లో సైన్ టీ నెగిటివ్ ఉంటుంది. ఈ క్వాడ్రంట్ కాబట్టి ఇది నెగిటివ్. సో దిస్ ఈజ్ -sin t. అతను 0 to 3π/2 అనేసరికి మళ్ళా 0 to 3π/2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ త్రీ క్వాడ్రంట్స్ అంటే మళ్ళీ దీనికి ఈ రెండు క్వాడ్రంట్స్ లో పాజిటివ్, ఈ క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంటుంది. అంటే చూడండి ఫైనల్ గా మనకి డెఫినేషన్ ఏమొస్తుందంటే 1/π² ఇంటూ ఇదంటే ఈ క్వాడ్రంట్సే కాబట్టి మాడ్యులస్ sin t అంటే -sin t అమ్మ.
మైనస్ టీ ఇంటూ మైనస్ సైన్ టీ ప్లస్ దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది పాజిటివ్, మళ్ళీ ఈ క్వాడ్రంట్ లో నెగిటివ్, అంటే దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేద్దాం. 0 to pi t into sin t. సో ప్లస్, సో తర్వాత పై టు 3π/2 మైనస్ sin t కదా, మైనస్ బయట రాశారు. లోపల నెగిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ మైనస్ sin t అయింది ఇక్కడ, అది మైనస్ బయట రాసి అయిపోయింది కనుక ఇది ఇంకా డివిజన్. మాడ్యులస్ పోయినాయిగా, అర్థమైంది కదా. సో దెయ్యాన్ని వదిలించాం అనమాట, దెయ్యాన్ని వదిలిస్తే మనుషులు అవుతాం, అర్థమైంది కదా. సో ఇప్పుడు చూస్తే మనకి ప్రతి దాంట్లో కూడా టీ సైన్ టీనే ఉంది, ప్రతి దాంట్లో ఈ ఇంటెగ్రల్ లోను టీ సైన్ టీనే ఉంది, ఈ ఇంటెగ్రల్ లోను టీ సైన్ టీనే ఉంది, ఈ ఇంటెగ్రల్ లోను టీ సైన్ టీనే ఉంది. దాన్ని సెపరేట్ గా కనుక్కుందాం, టీ సైన్ టీ అంటే ఏందో. అన్నిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, టీ సైన్ టీ. సో దిస్ ఈజ్ యువి, దిస్ ఈజ్ యువి. సో uv అంటే బై పార్ట్స్ ఫార్ములా t ఇంటూ దిస్ ఈజ్ మైనస్ ఇంటెగ్రల్ sin t అంటే మైనస్ cos t, d బై dt ఆఫ్ t అంటే 1 ఇంటూ మైనస్ cos t dt. So therefore integral value is minus t cos t plus sin t. ప్రతి ఇంటెగ్రల్ లోను పెట్టాలి మనం. ఇప్పుడు చూడండి ఒకసారి, మూడు ఇంటెగ్రల్స్ లోను అదే ఉంది. సో therefore 1/pi square, 1/pi square. సో దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, sin t minus t cos t. sin t minus t cos t, ఫస్ట్ లిమిట్ ఏంటి, మైనస్ పై టు 0, రైట్. సో t sin t ఇక్కడ కూడా అదే ఉంది. సో 0 to pi కావద్దు, ఇక్కడ 0 to pi. సో ఇక్కడ కూడా అదే ఉంది, మైనస్ ఇక్కడ ఏముంది, పై టు 3π/2, పై టు 3π/2. Now substitute the limits. So therefore this is nothing but 1/pi square. So 0 substitute చేసేయండి, ఫస్ట్ 0 substitute చేస్తే ఫస్ట్ ఇది 0, ఇది 0, 0. సో 0 మైనస్ పై సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ మైనస్ పై అంటే ఇది సైన్ ఆఫ్ మైనస్ పై 0, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ పై, పై ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ పై అంటే -1 అంటే ఇది మైనస్ పై. ఓకేనా. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ 0 రైట్, తర్వాత మైనస్ పై అంటే సైన్ ఆఫ్ మైనస్ పై 0. సో మైనస్ ఆఫ్ మైనస్ పై, పై ఇంటూ -1, పై ఇంటూ -1 అంటే మైనస్ పై. దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ప్లస్, సో పై సబ్స్టిట్యూట్ చేద్దాం, పై సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ 0 మైనస్ పై ఇంటూ -1 అంటే ఏమొస్తుంది పై, ఇది మైనస్ పై ఇంటూ కాస్ పై అంటే -1, మైనస్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, సెకండ్ ఇంటిగ్రల్, రైట్. సో థర్డ్ ఇంటిగ్రల్ మైనస్ ఆఫ్ థర్డ్ ఇంటిగ్రల్ రాస్తాం 3π/2, sin 3π/2 అంటే -1 అన్నమాట, sin 3π/2 అంటే -1, మైనస్ cos 3π/2 అంటే 0, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2 అంటే 0 cos. సో ఇదేమవుతుంది, ఇది -1, ఇది 0 అయిపోయింది, మైనస్ ఆఫ్ పై సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0. ఓకేనా. ఇక్కడ మైనస్ పై ఇంటూ -1 అంటే ప్లస్ పై, మైనస్ పై ఇంటూ -1 అంటే ప్లస్ పై. చూడండి ఒకసారి మొత్తం వాల్యూ ఎంత వస్తుంది. సో 1/pi స్క్వేర్ ఇంటూ, సో ఇక్కడ ఏమొస్తుంది పై, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ పై, ఇక్కడ పై
ఇక్కడ ఏమొస్తుంది పై. సో తర్వాత ఇక్కడ -1 మైనస్ ఇంటూ -1 ప్లస్ 1. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే పై. therefore 3 pi plus 1 divided by pi square. అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 3 pi plus 1 by pi square. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది కదా? అట్లా మాడ్యులస్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ మాడ్యులస్ టీ తీసేసాం, తర్వాత ఆ ఇంటర్వెల్ లో sin x ఏ క్వాడ్రంట్ లో పాజిటివ్ ఉంది, ఏ క్వాడ్రంట్ లో నెగిటివ్ ఉంది, ఆ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు దెయ్యాలు వదులుతాయి. అర్థమైంది కదా? అట్లా మాడ్యులస్ పైన మనకి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ 0 to pi root of 1 plus 4 sin square x by 2, 4 sin square x by 2 minus 4 sin x by 2 dx. Suppose so. So ఇలా ఉంది, root of 1 plus 4 sin square x by 2 minus 4 sin x by 2. దీన్ని చూడండి. సో రూట్ లోపల క్లియర్ గా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది అంటే చూడండి 2 sin x by 2 minus 1 whole square dx. పర్ఫెక్ట్ స్క్వేర్. 2 sin x by 2 minus 1 whole square. అంటే మనకి రూట్ ఆఫ్ f of x whole square. ఏంటి మాడ్యులస్ రాయాలమ్మా. మీరు పొరపాటున రూట్ తీసేసి 2 sin x by 2 minus 1 ఒకటే రాస్తే ఆన్సర్ తప్పు వస్తుంది ఎగ్జామ్ లో. -1 dx. సో క్లియర్ గా మనకి ఇక్కడ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. అర్థమైంది కదా? sin x by 2 ఉంది కదా, మనకు sin x ఉంటే కంఫర్టబుల్. చూడండి ఏం చేస్తున్నా అంటే x by 2 ఈక్వల్ టు t. sin x ఉంటే ఈజీగా ఏ క్వాడ్రంట్ లో పాజిటివ్, ఏ క్వాడ్రంట్ నెగిటివ్ మనం డిసైడ్ చేసుకోవచ్చు. అందుకని ఏం చేస్తున్నా అంటే x by 2 ఈక్వల్ టు t. సో therefore dx అంటే 2 dt. dx అంటే 2 dt అమ్మా. సో మొత్తం t లో కన్వర్ట్ చేస్తున్నాను. t లిమిట్స్ రాయాలి. సో x 0 అయితే t ఏమవుతుంది 0, x పై అయితే t ఏమవుతుంది pi by 2 మాడ్యులస్ 2 sin t minus 1. ఇక్కడ t రాస్తే dx అంటే ఏం రాయాలి 2 dt. dx అంటే 2 dt. సో దీన్ని ఇవాల్యుయేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మాడ్యులస్ x అనే దెయ్యాన్ని వదిలించాలి. చూడండి. సో 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 మాడ్యులస్ ఓకేనా? సో దీన్ని t తీసేసి x రాయొచ్చుగా, ఏం ప్రాబ్లం లేదుగా. వేరియబుల్ చేంజ్ చేయాలి ఎందుకంటే x అనేది మనకు అలవాటు కదా. t తీసేసి x రాసి. సో ఇప్పుడు మాడ్యులస్ f of x ఉందాం. మాడ్యులస్ f of x డెఫినిషన్ మనం రాసుకుందాం. చూడండి ఈక్వల్స్ టు మైనస్ f of x minus f of x when f of x less than or equal to 0. అంటే when f of x less than or equal, సేమ్ డెఫినిషన్ దేనికైనా అంతే. minus f of x when f of x less than or equal to 0.
f of x for the values of x for which it is greater than or equal to 0. సో ఇప్పుడు మనకి డెఫినేషన్ ఏమి రాయాలి? యాక్చువల్గా ఎక్స్ ఇంటర్వెల్ మనకు తెలియాలి అంటే దీన్ని 1 మైనస్ 2 sin x గా రాయొచ్చు. ఎప్పుడంటే ఇన్ ద ఇంటర్వెల్ ఫర్ విచ్ sin x less than or equal to 1/2. sin x less than or equal to 1/2. 2 sin x minus 1. In which interval? Sin x greater than or equal to 1/2. సో దీని x మనకు తెలియాలి. 0 to π/2 x ఇచ్చారు. సో ఇది ఈ 0 to π/2 లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1/2 ఎప్పుడు ఉంటుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1/2 ఎప్పుడు ఉంటుందో మనం చూద్దాం. గ్రాఫ్ గీస్తే అర్థమైంది. చూడండి ఒకసారి sin x గ్రాఫ్ ఎక్కడ 0 to π/2 మనకు కావాల్సింది 0 to π/2. 0 to π/2 అంటే సింపులే కదా. 0 to π/2 అంటే గ్రాఫ్ ఇది 0 ఇక్కడ 1 ఉంటుంది అంతే కదా. 1/2 అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. 1/2 లైన్ గీయండి ఒకసారి. సో ఇది y ఈక్వల్ టు 1/2. ఇది 1/2 దగ్గర x ఎంత ఉంటుంది? ఇది π/6. ఇది π/6 అంతే కదా. అంటే π/6 దగ్గర 1/2 అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1/2 అంటే ఈ లైన్ కింద ఉన్న గ్రాఫ్ ఉంది కదా, ఈ లైన్ కింద ఉన్న గ్రాఫ్ ఉంది కదా, దీనికి రాయాలి. అంటే x ఎక్కడ ఉంటుంది? 0 to π/6. అంటే ఇక్కడ x ఎక్కడ ఉంటుంది అంటే 0 to π/6. 0 to π/6 లో అంటే ఇక్కడ 0 to π/2 కదా. 0 to π/2 లో 0 to π/6 లో sin x less than or equal to 1/2 ఉంటుంది. అట్లానే π/6 to π/2 లో sin x will be greater than or equal to 1/2. ఇంకేముంది? అర్థమైంది ఇంకా. 0 to π/6 లో ఈ రూల్ ఉంటుంది, π/6 to π/2 లో ఈ రూల్ ఉంటుంది. సో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇంటెగ్రల్ 2 into 0 to π/6. 0 to π/6 this is 1 minus 2 sin x. రెండు రూల్స్ ఉంటాయి అన్నమాట. 1 minus 2 sin x dx. Then π/6 to π/2. 2 sin x minus 1 dx. 2 sin x minus 1 dx. ఓకేనా. ఇంక ఇది ఈవాల్యుయేట్ చేయడం మనకి ఏముంది? ఇంకా డైరెక్ట్ ఇంటిగ్రల్ కదా. 2 into మాడ్యులస్ వదిలింది కదా, దెయ్యం వదిలింది కదా, దెయ్యం వదిలితే ఫ్రీ అవుతాం ఇది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సో ఇంటెగ్రల్ 1 అంటే x ప్లస్ sin x అంటే 0 to π/6. 0 to π/6 so then ఇది minus 2 cos x minus x minus బయట రాసుకున్నాం. π/6 to π/2 this. So therefore 2 into π/6 పెట్టండి. π/6 plus π/6 plus 2 into √3/2 అంటే ఎంత? √3 minus 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇది 0. సో 0 సబ్స్టిట్యూట్ ఇది 0. 2 into 1 2 ఇది పర్ లిమిట్. ఓకేనా. సో మైనస్ ఆఫ్ ఇది ఫస్ట్ ఇంటెగ్రల్ వాల్యూ మైనస్ ఆఫ్ π/2 సబ్స్టిట్యూట్ చేయండి. π/2 అంటే ఇది 0 ఇది 1 మైనస్ దిస్ లిమిట్ 2 into cos π/6 అంటే 2 into √3/2 అంటే √3. ఓకేనా. సో ప్లస్ 1 ప్లస్ π/6 అన్న π/6 ఇది కరెక్ట్ కదా. సో π/2 అంటే 0 ప్లస్ 1 మైనస్ π/6 పెడితే √3 ప్లస్ 5. సో దిస్ ఈస్ ద వాల్యూ. దీనికి సింప్లిఫై చేసుకోండి.
5/6 plus root 3 minus 2 minus 1 చూడండి minus 1 minus into minus plus రా minus 5/6 minus into minus రా plus 5/6. So answer is 2 into 5/6 plus 5/6 అంటే 2 pi/6 అంటే 5/3 5/3 plus 2√3 minus 3 అమ్మ ఇది ఆన్సర్ ఫైనల్ గా. సో ఇది ఆన్సర్. ఓకేనా? ఇట్లా ఈ ఇంటర్వెల్ రాసుకోవడం ఇంపార్టెంట్. 0 to π/6 లో ఇది నెగిటివ్ ఉంటుంది, తర్వాత π/6 to π/2 లో ఇది పాజిటివ్ ఉంటుంది. ఓకేనా? మరి ఇక్కడ ఎక్స్ రాయాలి కదరా, ఒక్క నిమిషం ఇక్కడ తప్పు రాసి ఒక్క నిమిషం. ఐ విల్ కరెక్ట్ ఇట్. కొంచెం సింప్లిఫికేషన్ మిస్టేక్. 1 కాదు కదా, ఎక్స్ కదా, ఎక్స్. చూడండి మళ్ళీ సింప్లిఫై చేయండి. ఎక్స్ చూడండి, సో ఎక్స్ కదా, సో ఎక్స్ అంటే చూడండి ఒకసారి 2 into π/2 0 ప్లస్ π/2 రా, π/2 ఇంటిగ్రల్ రాద్దాం. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 π/2 మైనస్ π/6 అనేసరికి మనకి ఇది 2 into √3/2 √3 ప్లస్ π/6 3 ప్లస్ π/6 రా. ఓకేనా? ఇందాక 1 ఇంటిగ్రల్ రాయాలి కదా, అంటే ఇది -2 cos x మైనస్ x మైనస్ బయట రాశా. ఓకేనా? నౌ కరెక్ట్ ఓన్లీ 0 ప్లస్ π/2 మైనస్, సో మైనస్ బయట రాశాక మైనస్ ఆఫ్, సో π/6 అంటే √3 ప్లస్ π/6. ఓకే, సో ఇప్పుడు ఇది π/6 ప్లస్ √3 -2 దీని మైనస్ తో మల్టిప్లై చేయండి అమ్మా, మైనస్ π/2. సో మైనస్ π/2 అక్కడ తేడా వచ్చింది. సో ప్లస్ √3 ప్లస్ √3 ప్లస్ π/6 రా. సో దేర్ ఫోర్ 2 into చూడండి ఒకసారి, ఇది π/6 కదా, ఇది π/6 ఇది π/6. ఓకేనా? ఇదంటే ఎంత, π/6 30, ఇది 30 ప్లస్ 30 ప్లస్ 30, ఈ రెండు కలిపితే ఎంత, π/3 మైనస్ π/2 π/3 మైనస్ π/2 అంటే మైనస్ π/6 రా, మైనస్ π/6 ప్లస్ 2√3 మైనస్ 2. దేర్ఫోర్ 2 తోటి మల్టిప్లై చేస్తే మైనస్ π/3 ప్లస్ 4√3 మైనస్ 4. దట్ ఈస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్. అట్లా మనకు మాడ్యులస్ లో చాలా జాగ్రత్తగా ఫంక్షన్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ అంటే 0 to π/2 లో మన గ్రాఫ్ ద్వారా లెస్ దాన్ 1/2 ఎక్కడ ఉందో, గ్రేటర్ దాన్ 1/2 ఎక్కడ ఉందో మనకు అర్థమవుతుంది. అట్లా మాడ్యులస్ కనుక ఇలా అనాలిసిస్ చేసుకోగలిగితే మనకు ఈజీగా వచ్చేస్తుంది ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్,
అలానే మనకి స్టెప్ ఫంక్షన్స్ ఇంకొక దెయ్యం ఇది. సో ఈ మాడ్యులస్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్స్ మనకి రెండు దెయ్యాలి. అర్థమైంది కదా, రెండు మా లవర్స్. చూడండి స్టెప్ ఫంక్షన్స్. చూడండి ఒకసారి. సో ఇప్పుడు స్టెప్ ఎక్స్ డెఫినేషన్ అంటే మనకి స్టెప్ ఎక్స్ డెఫినేషన్ ఇది. స్టెప్ ఎక్స్ ఎప్పుడు ఇంటీజర్ ఉంటది. దిస్ ఈజ్ ఎన్. ఇఫ్ ఎన్ లైస్ బిట్వీన్ ఎన్ టు ఎన్ ప్లస్ 1 అంటే డెఫినేషన్ ఏంటంటే ఇది కనుక ఎక్స్ 1 to 2 ఉంటే స్టెప్ ఎక్స్ ఏముంటది, 1 ఉంటది. స్టెప్ ఎక్స్ 1 ఎప్పుడు అవుతుందంటే ఎక్స్ 1 to 2 మధ్యలో ఏది తీసుకున్నా మనకి స్టెప్ ఎక్స్ మనకి 1 అయింది. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ వెన్ ఎక్స్ లైస్ బిట్వీన్ ఎన్ అండ్ ఎన్ ప్లస్ 1 అంటే స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 1 కి ఎక్స్ ఇంటర్వెల్ రాయాలంటే ఏం రాయాలి, 1 to 2. అట్లానే సపోజ్ స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు -3 ఏం రాయాలి, -3 to -2. ఎక్స్ కనుక -3 to -2 ఉంటే మనకి స్టెప్ ఎక్స్ అంటే దీనికి కూడా డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో మనకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. స్టెప్ ఎక్స్ కూడా డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో మనకు 0 to 1 అంటే స్టెప్ ఎక్స్ 0 ఉంటది. 1 to 2 అంటే స్టెప్ ఎక్స్ 1 ఉంటది. 2 క్లోజ్డ్ ఓపెన్ 3 లో మనకి 2 ఉంటది. అట్లా డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. చూడండి ఇట్లా స్టెప్ ఫంక్షన్స్ నుండి ఎలా చేయాలో కొన్ని మోడల్స్ చూద్దాం. చూడండి సపోజ్ ఇంటిగ్రల్ -1 to 2 సపోజ్ ఇలా ఉంది. స్టెప్ ఎక్స్ డిఎక్స్ -1 to 2 స్టెప్ ఎక్స్ డిఎక్స్ రైట్ ఇలా ఉంది. సో దేర్ఫోర్ దీనికి ప్రతి ఇంటీజర్ కి మధ్య డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇంటీజర్ టు ఇంటీజర్ స్ప్లిట్ చేసుకోవాలి. -1 to 0 -1 to 0 ఒక రూల్ ఉంటది. అంటే ఇక్కడ -1 to 0 లోపల, -1 to 0 అంటే లోపల, అంటే మనకి క్లోజ్డ్ -1 to ఓపెన్ 0 అయితే గనక మనకు అది -1 ఉంటది. అట్లా ఎప్పుడు కూడా ఈ రెండింటి మధ్యలో చూసుకోండి. ఈ వాల్యూ కాకుండా మధ్యలో అన్నమాట. సో 0 to 1 ఇలా స్ప్లిట్ చేయండి. 1 to 2. సో -1 to 0 ఉంటే గనక స్టెప్ ఎక్స్ ఏమైంది, -1 అవుతుంది. ఇదిగో చూడండి ఇక్కడ -1 to 0 ఉంటే కనుక ఏమైంది, -1 అవుతుంది. అట్లానే మనకి 0 to 1 ఉంటే ఇది 0, 1 to 2 ఉంటే కనుక 1 to 2 మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా అది 1. ఇలా రూల్స్ రాసుకొని రాసేయండి. -x -1 to 0 ప్లస్ ఇది 0 నే ప్లస్ x 1 to 2 x 1 to 2. సో minus of 0 minus of -1 అంటే 1. Okay, plus so this is 2 minus 1. So therefore -1 plus 1 అంటే ఎంత 0. సో అట్లా మనకి ప్రతి ఇంటర్వెల్ లో కూడా వాల్యూస్ -1 to 0 this is the one value, 0 to 1 step x is 0, 1 to 2 అంటే ఇక్కడ 2 రా, 1 to 2 ఒక్క నిమిషం. కరెక్ట్ గా. సో -1 ఓకే రైట్ కరెక్ట్. చూడండి ఇక్కడ -1 to 0 అంటే ఇది -1 అయింది. -1 కి 0 కి మధ్యలో ఏదైనా వాల్యూ పెట్టండి ఏమైంది, -1 అయ్యేది. 0 కి 1 కి మధ్యలో ఒక వాల్యూ పెట్టండి ఏమైంది 0. 1 కి 2 కి మధ్యలో ఒక వాల్యూ పెట్టండి అదేగా అయ్యేది. సో దట్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ రా. చూడండి -1 to 1 suppose let us say
ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఇప్పుడు కూడా స్టెప్ ఎక్స్ లో కన్వర్ట్ చేయాలి. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది? ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ అంటే -1 to 1 ఇమీడియట్ గా కన్వర్ట్ చేసి ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ డిఎక్స్. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ డిఎక్స్ అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ -1 to 1. ఎక్స్ అనేది మామూలే, దానికి రూల్స్ ఏ ఉండవు ఇంకా. -1 to 1 స్టెప్ ఎక్స్ డిఎక్స్. స్టెప్ ఎక్స్ కి మాత్రమే డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. ఇదంటే x²/2 x²/2 -1 to 1 మైనస్ దీనికి మాత్రం రెండు రూల్స్ రాయాలి. -1 to 0 -1 to 0 లో స్టెప్ ఎక్స్ ఏముంటుంది? -1 dx ప్లస్ 0 to 1 లో దీని రూల్ ఏముంటుంది? 0 dx. 0 to 1 లో దీని రూల్ ఎలా ఉంటుంది? 0. సో therefore ఇది x²/2. ఇది x²/2 అంటే 1/2 plus 1/2 1/2 plus 1/2 మైనస్ ఆఫ్ ఇదంటే -x -1 to 0 ఇదంటే ఇంక 0. ఇంటిగ్రల్ 0 అంటే డెఫినెట్ ఇంటిగ్రల్ 0 వస్తుంది. 1/2 plus 1/2 1 మైనస్ ఆఫ్ -1. సో 0 పెట్టండి, మైనస్ ఆఫ్ 1 అంటే -1. therefore answer is what? 2. ఆన్సర్ ఈజ్ వాట్? 2. అట్లా మనకు ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ ఎప్పుడు వచ్చినా మనం ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్ రాయండి. ఎక్స్ మైనస్ స్టెప్ ఎక్స్. ఇవి బేసిక్ స్టెప్ ఫంక్షన్ అండ్ దెన్ ఫ్రాక్షనల్ పార్ట్ ఫంక్షన్. సపోజ్ ఇంకొక మోడల్ చూడండి. ఇంటిగ్రల్ 0 to సపోజ్ ఇంటిగ్రల్ 0 to 2 ఇంటిగ్రల్ 0 to 2 స్టెప్ ఆఫ్ x² dx. చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ 0 to 2 స్టెప్ ఆఫ్ x² dx ఇలా ఉంది. దీన్ని స్టెప్ x హోల్ స్క్వేర్ అని రాయకూడదు. ఇలా ఉన్నదాన్ని దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టెప్ x హోల్ స్క్వేర్. దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టెప్ x హోల్ స్క్వేర్ అలా రాయకూడదు. దీన్ని ఏ ఇంటర్వెల్ లో ఏ రూల్ ఉందో మనం కనుక్కోవాలి. అంటే x వాల్యూ ప్రకారం రూల్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. x వాల్యూ ప్రకారం మనకి రూల్స్ ఉంటాయి. సో చూడండి, x² కనుక చూడండి స్టెప్ ఆఫ్ x² వస్తుంది. x 0 to 2 ఇచ్చారు. x 0 to 2 x ఇక్కడ 0 to 2 ఇచ్చారు. x² ఎలా ఉంటుందో చూద్దాం. x² బట్టి డిపెండ్ అవుతుంది. x² మనకి 0 to 4 ఉంటుంది. దాని రేంజ్ కనుక్కోండి. x² ఉంది కదా, దాని వాల్యూ ప్రకారం దాని స్టెప్ ఉంటుంది. x² 0 to 2 ఉంది. x² 0 to 4. x² అనేది 0 to 4. నౌ స్టెప్ ఆఫ్ x². దీని స్టెప్ అంటే దీని వాల్యూ ఎలా ఉంటుంది చూడండి. ఈ x² కనుక 0 to 1 ఉంటే, ఈ x² కనుక 0 to 1 ఉంటే, ఈ x² 0 to 4 ఉంది కదా, x² 0 to 1 అంటే ఈ వాల్యూ 0 to 1 ఉంటే స్టెప్ 0 ఉంటుంది. అంతే కదా ఉండేది. అంతే కదా. ఇక్కడ లోపల x² ఒక x పెడితే దాని వాల్యూ కనుక 0 to 1 ఉంటే 0 అయింది. అట్లానే x² కనుక 1 to 2 ఉంటే, x² 1 to 2 అంటే ఒక x పెట్టగానే మనకి ఈ వాల్యూ x² అనేది 1 to 2 ఉంటే దీని వాల్యూ 1 ఉంటది. అట్లానే మనకి x² కనుక 2 to 3 ఉంటే, x² కనుక 2 to 3 ఉంటే కనుక స్టెప్ ఆఫ్ x² ఏమవుతుంది? 2 అవుతుంది. అట్లానే మనకి x² కనుక 3 to 4 ఉంటే కనుక దీని వాల్యూ ఏమైంది? 3. x² కనుక 4 అయింది అనుకో, దీని వాల్యూ ఏమైంది? 4 అవుతుంది. ఇది దీని డెఫినేషన్. అంటే దీని స్టెప్ 0 when x² lies between 0 and 1. 1 when x² lies between 1 and 2. When x² lies between 2 and 3, 2. When x² lies between 3 and 4, 3. When x² equal to 4, 4. అంటే మనం ఇప్పుడు
ఎక్స్ ఇంటర్వెల్ కనుక్కుందాం. ఎక్స్ ఇంటర్వెల్ ఏముంటది 0, అంత పాజిటివ్ ఇంటర్వెల్ కాబట్టి 0 less than x less than 1 అంతే కదా. సో 1 when x lies between 1 and √2. So when x lies between √2 to √3, √2 to √3 అంటే ఇది √2 to √3 ఉంటే దీని వాల్యూ ఏమైంది 2. 3 when x lies between √3 to 2, √3 to 2. So when x equal to 2, when x equal to ఏమవుతుంది 4. అంటే స్టెప్ ఆఫ్ x స్క్వేర్ కి ఇన్ని రూల్స్ ఉంటాయి. 0 to 1 x ఉంటే 0 రాయండి ఇక్కడ. 0 to 1 ఉంటే కనుక x 0 చూడండి. ఇక్కడ x 0 to 1 ఏదైనా పెట్టండి. 1/2 పెడితే స్టెప్ ఆఫ్ 1/4 ఎంత 0నేగా. అట్లా మనకి నెక్స్ట్ x కనుక 1 to √2, 1 to √2 మధ్యలో ఏదైనా పెట్టండి. x స్క్వేర్ అనేది 1 పాయింట్ సంథింగ్ వస్తుంది 1 ప్లస్ అట్లానే √2 to √3 ఇది డెఫినేషన్ రా. √2 to √3 ఉంటే దీని వాల్యూ ఏమైంది 2 ప్లస్ తర్వాత √3 to 2, √3 to 2, √3 to 2 ఉంటే ఏమైంది 3. ఇంక ఇది సింగిల్ పాయింట్ కాబట్టి వదిలేసేయండి, ఇంటర్వెల్ లేదు కనుక ఇది. సో దేర్ ఫోర్ దిస్ వాల్యూ ఇస్ 0. సో దిస్ ఈజ్ x 1 to √2 2x 2 into x రాయండి ఇక్కడ 2 into x √2 to √3 plus 3 into x √3 to 2 ప్లస్ అంటే ఇదేమొస్తుంది ఈక్వల్ టు. సో దీని వాల్యూ √2 minus 1 plus 2 into √3 minus √2 plus 3 into 2 minus √3 √3. సో therefore √2 ఏమున్నాయో చూడండి ఒకసారి. సో ఇక్కడ √2, ఇక్కడ √2, ఇక్కడ మైనస్ చూడండి ఇది √2 minus 1 సింప్లిఫై చేసుకోండి ప్లస్ ఇదేమవుతుంది 2√3 minus 2√2 plus 6 minus 3√3 సింప్లిఫై చేసుకోండి. 6 minus 1 అమ్మ 6 minus 1 అంటే 5 ప్లస్ కాన్స్టెంట్ 5 √2 టర్మ్స్ ఏమున్నాయి √2 minus 2√2 minus √2. సో 2√3 minus 3√3, 2√2 minus 3√3 అంటే ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ ఇస్ దిస్ 5 minus √2 minus √3. ఇది సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ స్టెప్ ఆఫ్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. లోపల ఉన్న ఫంక్షన్ ఉంది కదా అది ఎక్కడ ఉంటుంది x 0 to 2 ఉంటే ఇమీడియట్ గా ఇది ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. x స్క్వేర్ 0 to 4 ఉంటుంది. x స్క్వేర్ 0 to 4 ఉంటే కనుక ఇది 0 to 4 ఉంది కాబట్టి దీని వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది 0 to 1 అట్లా రాసుకోవాలి. మొత్తం x ఇంటర్వెల్స్ వచ్చేస్తాయి. x ఇంటర్వెల్స్ వచ్చిన తర్వాత దీనికి డిఫరెంట్ x ఇంటర్వెల్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ రాసుకొని మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దీనికి ఇట్లా మనకి స్టెప్ లోపల ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ రూల్స్ ఎలా ఉంటాయో చూసుకోవాలి. సపోజ్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ సపోజ్ 0 to 3 power 1/3 step of x cube dx. Let us take another example. 0 to 3 power 1/3 step of x cube dx. Okay now. So now given that x lies between 0 and 1/3, 0 and 3 power 1/3 x. ఇప్పుడు x క్యూబ్ మనకు కావాల్సింది అంటే x క్యూబ్ అంటే 0 to 3 ఉంటుంది. x క్యూబ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది 0 to 3.
సో దేర్ ఫోర్ మనకి స్టెప్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 0 ఉంటుంది. 0 ఎప్పుడు ఉంటుంది? ఎక్స్ క్యూబ్ 0 to 1 ఉండాలి. ఎక్స్ క్యూబ్ 0 to 1. సో నెక్స్ట్ 1 ఎప్పుడు ఉంటుంది? ఎక్స్ క్యూబ్ 1 to 2. అంటే ఇక్కడ ఎక్స్ పెడితే ఎక్స్ క్యూబ్ వాల్యూ 1 to 2 ఉంటే కనుక అది 1 వస్తుంది. అట్లానే మనకి 2 when x cube lies between 2 and 3. ఓకే, x క్యూబ్. సో 3 ఎప్పుడైంది? when x cube equal to 3. ఇంకా అంతే, ఇంకా అంత మించి రావు. ఇంకా అయిపోయింది. ఇంకా x ఇంటర్వెల్ 0 to 3నే కదా x క్యూబ్ ఉంది, ఇంకా తర్వాత రావు. సో దేర్ ఫోర్ దీని వాల్యూస్ మనకి ఏ ఇంటర్వెల్ లో ఏది ఉంటుందో ఈజీగా మనం రాసేయచ్చు. చూస్తే దీని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే స్టెప్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ equals to step of x cube equals to, so this is 0 when x lies between 0 to the power 1 by 3 to 1 to the power 1 by 3 అంటే 1. so therefore 1 when x lies between 1 to the power 1 by 3 to 2 to the power 1 by 3, right? so this is 2, x ఎక్కడి నుంచి ఎక్కడ వరకు? 2 power 1 by 3 to 3 to the power 1 by 3. So next 3 when x equals to 3 to the power 1 by 3. అయిపోయింది. 0 to 3 to the power 1 by 3 వరకు మనకు దీనికి 4 రూల్స్ ఉన్నాయి. ఆ 4 రూల్స్ ని మనం రాసుకోవాలి. 0 to 1 ఇంటెగ్రల్ 0 to 1 ఇంటెగ్రల్ 0 to 1 ఇంటెగ్రల్ 0 to 1 0 ప్లస్ ఇంటెగ్రల్ 1 to 2 to the power 1 by 3 ఏమైంది? 1 dx plus 2 power 1 by 3 to 3 to the power 1 by 3 2 dx plus ఇంకంతే. ఇంక ఇది ఒక పాయింటే కదా, ఇంటర్వెల్ లేదుగా, ఇంక ఇక్కడ దాకా రాయాలి ఇంకంతే. సో therefore this is nothing but this is 0 plus this is nothing but x 1 to 2 to the power 1 by 3 2 to the power 1 by 3. So 1 to 2 to the power 1 by 3 1 to 2 to the power 1 by 3 plus 2 into x 2 to the power 1 by 3 to 3 to the power 1 by 3. అంటే final answer is 2 to the power 1 by 3 minus 1 plus 2 into 3 to the power 1 by 3 minus 2 to the power 1 by 3. So your answer will be 2 to the power 1 by 3 minus 2 into 2 to the power 1 by 3. So minus 2 power 1 by 3 plus 2 into 3 to the power 1 by 3 minus 1. This is the answer. Okay. అట్లా మనకి ఏ స్టెప్ ఫంక్షన్ వచ్చినా ఇంతే. నెక్స్ట్ ఇంకొక హయ్యర్ లెవెల్ స్టెప్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. చూడండి. It is not a problem. So next problem. So next problem.
ఇంకేదైనా ఒక ఫంక్షన్ మనకి కొంచెం కష్టమైన ఫంక్షన్ ఇస్తే స్టెప్ ఫంక్షన్ ఎలా అనాలిసిస్ చేయాలో చూడండి. వాటర్ చూడండి. స్టెప్లు అనేవి జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మనకు చాలా ఈజీ. సపోజ్ మనకి స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ ఉంది. ఈ tan ఇన్వర్స్ అనేది అసలుకి దీని పరిస్థితి ఏందో చూద్దాం. చూడండి, స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ x అమ్మ. ఈ ఫంక్షన్ అనే దానికి అసలు ఏ రూల్స్ ఉంటాయో మొత్తం దీని రేంజ్ ఉంటుంది కదా, దీని రేంజ్ లో అసలు ఏ రూల్స్ ఉంటాయో చూద్దాం ఒకసారి. స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ x అంటే దీని రేంజ్ తీసుకోవాలి. దీని రేంజ్ ఎప్పుడు కూడా మనకు tan ఇన్వర్స్ ఫంక్షన్ ఇలా ఉంటుంది. ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు కూడా tan ఇన్వర్స్ x అనేది దాని రేంజ్ -π/2 టు π/2 ఉంటుంది. సో ఫస్ట్ అసలు ఈ వాల్యూని బట్టి స్టెప్ ఆధారపడింది. ఈ వాల్యూ కనుక 1.2 వచ్చింది అనుకో, అది 1.1 ఉంటుంది. ఈ వాల్యూ కనుక -0.5 వస్తే ఈ వాల్యూ -1 ఉంటుంది స్టెప్. సో tan ఇన్వర్స్ x రేంజ్ మనకు -π/2 టు π/2 అంటే ఇది -1.5 3.147 కదా, అంతే కదా, -1.5 సంథింగ్ టు 1.5 అంటే ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ x అనే వాల్యూ పైన ఆధారపడి ఉంటుంది. ఇది -1.5 అనుకోండి, ఇది ఈ వాల్యూ గనక -π/2 నుంచి tan ఇన్వర్స్ x వాల్యూ అన్నమాట -1 వరకు వచ్చింది అనుకో, లోపల -π/2 నుంచి -1 వరకు కనుక వాల్యూ వచ్చింది అనుకో, మనకి ఏవైతే దీని వాల్యూ ఇది -1.5 టు -1 ఏది పెట్టినా సరే అక్కడ ఇది -2 వస్తుంది. ఇది మనకు -2 వస్తుంది, అంతే కదా. ఇక్కడ x ఒకటి పెట్టామురా, ఆ వాల్యూ tan ఇన్వర్స్ x వాల్యూ దీనికి మధ్యలో ఉందన్నమాట. అప్పుడు -2 నేగా వచ్చేది. సో నెక్స్ట్ సపోజ్ -1 టు 0 అంటే ఈ వాల్యూ -1 నుంచి 0 వరకు వచ్చింది అనుకో, రేంజ్ లోనే ఉంది కదా, దీని వాల్యూ అయితే -1, దీని వాల్యూ -1. అట్లానే tan ఇన్వర్స్ x వాల్యూ 0 to 1 వచ్చింది. 0 to 1 వస్తే ఈ వాల్యూ అయితే 0. సో తర్వాత 1 నుంచి π/2, 1 నుంచి 1.5 వరకు వచ్చింది. 1 నుంచి π/2 వరకు వస్తే అంటే ఇది 1 to 1.5 ఏ వాల్యూ తీసుకున్నా మనకు స్టెప్ ఏమొస్తే దిస్ ఈజ్ 1. సో దేర్ ఫోర్ మనకు క్లియర్ గా డెఫినేషన్ తెలిసిపోయింది. అంటే స్టెప్ ఆఫ్ tan ఇన్వర్స్ x ఈజ్ నథింగ్ బట్ రూల్స్ ఇవి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సో దిస్ ఈజ్ -2. ఇప్పుడు tan ఇటు పంపించేసేయండి. tan ఇటు పంపించేస్తే tan అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట, సేమ్ ఇన్ఈక్వాలిటీ ఉంటుంది. అంటే -∞ tan ఆఫ్ -π/2 అంటే -∞ టు -tan1, -∞ టు -tan1 లో దీని డెఫినేషన్ -2 ఉంటుంది. -tan1 టు 0 లో దీని డెఫినేషన్ -1 ఉంటుంది. అట్లానే 0 టు tan 0 అంటే 0, tan1 0 టు tan1 లో ఉంటే దీని డెఫినేషన్ 0 ఉంటుంది. అట్లానే tan1 టు ఇన్ఫినిటీ లో ఉంటే గనక దీని వాల్యూ 1 ఉంటుంది. సో దేర్ఫోర్ -∞ టు ఇన్ఫినిటీ మొత్తం x వాల్యూస్ లో x ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్ వరకు ఉంటే -2,
ఈ ఇంటర్వెల్ నుంచి ఈ ఇంటర్వెల్ వరకు ఉంటే -1, ఈ ఇంటర్వెల్ నుంచి ఇంటూ 0, అట్లా మనకి డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో దీని యొక్క డిఫరెంట్ రూల్స్ తెలిసిపోయాయి. నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1. సపోజ్ క్వశ్చన్ ఇలా అడిగారు చూడండి. ఇంటిగ్రల్ 0 to 100 pi 0 to 100 pi step of 0 to 100 pi step of tan inverse x dx. ఇలా అడిగారు. 0 to 100 pi అంటే చూడండి 0 నుంచి ఇన్ఫినిటీలో 0 తర్వాత ఉంటుంది. అంటే మనకు 0 to 100 pi అంటే 100 pi దీని తర్వాత ఎక్కడ ఉంటుంది? ఆ x కదా 100 pi అంటే 0 నుంచి tan వరకు ఒక రూలు, ప్లస్ tan 1 నుంచి 100 pi వరకు ఒక రూలు. ఏంటది? ఇది 1 రా, ఇది 1. సో దేర్ ఫోర్ దీని వాల్యూ ఏంటమ్మా 0 ప్లస్ ఇదంటే ఇంటిగ్రల్ 1 అంటే ఏంది x. సో tan 1 to 100 pi. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ 100 pi minus tan 1. 100 pi minus tan 1 ఏంటంటే షార్ట్ కట్ రా చూడండి. ఇంటిగ్రల్ 0 to n pi. n అనేది మనకి నేచురల్ నెంబర్, పాజిటివ్ అంటే మల్టిపుల్ ఆఫ్ పై. 0 to pi 0 to 2 pi అండ్ సో ఆన్. ఫార్ములా ఏంటంటే ఇది గుర్తుంచుకోవాలి, ఎక్కువ అడుగుతారు ఎగ్జామ్. ఇక్కడ చూడండి 100 pi ఉంటే మనకి ఏమొచ్చింది? n pi minus tan 1 ఫార్ములా. సపోజ్ ఇలా అడిగారు అనుకో చూడండి ఎగ్జాంపుల్ ఇంకొకటి 0 to 1000 pi step of tan inverse x. స్టాండర్డ్ మోడల్ ఉంది. సో పైన 1000 pi రాయండి. 1000 pi minus tan 1. 1000 pi minus tan 1. 1000 pi minus tan 1. అప్పర్ లిమిట్ మైనస్ tan 1 రాయండి. ఓకేనా? ఇంకేదైనా కనుక్కోవాలని ఇక్కడ రూల్ ఉంది కదా మనకి ఇక్కడ. సో ఈ రూల్ ప్రకారం సపోజ్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇది స్టాండర్డ్ 0 to n pi అంటే చూడండి. సపోజ్ ఇంకేది కనుక్కోవాలో మనం ఏదైనా ఇలా రూల్ రాసుకోవాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇందులోనే సపోజ్ నాకు -100 pi to 0 step of tan inverse x dx కావాలి. -100 pi to 0 అంటే ఇది ఇక్కడ ఉంటది. లెస్ దాన్ -tan 1. -100 pi యువతలు ఉంటది. అంటే ఏం రాయాలి దీన్ని? ఇంటిగ్రల్ -100 pi to -tan 1. చూడండి ఒకసారి. -100 pi నుంచి -tan 1 ఏముంటది? -2 dx ప్లస్ -tan 1 to 0. -tan 1 to 0 ఏముంటది? -1 dx. సో దేర్ ఫోర్ -2 ఇంటూ ఇంక ఇది ఇంటిగ్రల్ రాసుకుంటేగా -100 pi to -tan 1. So -x -tan 1 to 0. Therefore your answer will be, substitute there, -2 into, so -tan 1 substitute there. -tan 1 plus 100 pi plus 100 pi minus of 0 substitute చేస్తే 0 minus of -tan 1 అంటే tan 1. Therefore answer will be here 2 tan 1 minus tan 1 అంటే ఏమొస్తుంది మనకి? tan 1 plus 100 pi. tan 1 plus 100 pi. అట్లా ఇంకా ఏ ఇంటర్వెల్ లో కావాలన్నా మీకు -10 pi to 10 pi అడుగుతారు. సపోజ్ ఎగ్జాంపుల్ -10 pi to 10 pi. ఏం రాయాలి? -10 pi ఇక్కడ ఉంటది. 10 pi అంటే ఇది యువతల ఉంటది. ఇది యువతల అంటే -10 pi to -tan 1 -2 plus -tan 1 to 0 -1 plus 0 to tan 1 0 plus tan 1 to 10 pi
1. ఇంకా అట్లా మనకి 4 వస్తాయి అప్పుడు. అట్లా డిఫరెంట్ ఇంటర్వెల్స్ బట్టి డిఫరెంట్ అట్లా ఇంటర్వెల్ బట్టి మనం ఈ డెఫినేషన్ మెయిన్ అన్నిటికీ ఇంకా ఫర్ ఆల్ ఏది స్టెప్ వచ్చినా దాని రేంజ్ ఏ ఉంటుంది, దాని రేంజ్ లో ఏ ఇంటీజర్ ఎప్పుడు అవుతుంది అనేది మనం రాసేసుకొని ప్రొసీడ్ కావాలి ప్రాబ్లం. అట్లా మనకి స్టెప్ ఫంక్షన్స్ అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ప్రాబ్లం చూడండి. 0 to 3π/2 చూడండి ఒకసారి. 0 to 3π/2 sine of step of 2x divided by pi dx. చూడండి ఒకసారి ఇంకో ప్రాబ్లం. స్టెప్ ఆఫ్ 2x by pi అమ్మ. ఇక్కడ స్టెప్ లోపల ఏదైతే ఉందో ax ప్లస్ b లాగా ఉంది కదా, అది తీసేసుకోండి. Take 2x by pi equal to t. Take 2x by pi equal to t. Therefore, dt dx అంటే pi dt divided by 2. మొత్తాన్ని t లోకి మారుస్తున్నా చూడండి. సో x ఈక్వల్ 0 అంటే ఇక్కడ 0. x ఈక్వల్ 3π/2 పెడితే 2/t ఈక్వల్ టు 2/pi into 3π/2. 3π/2. సో దిస్ క్యాన్సిల్ ఏమవుతుంది? 3π/2 పెడితే ఇక్కడ 3 అయింది, అంతే కదా. ఇది స్టెప్ ఆఫ్ సైన్ టీ. ఇది అనాలిసిస్ చేయటం ఈజీ. dx అంటే ఏంటి? pi dt divided by 2. సో therefore pi/2 బయట రాయండి. pi/2 బయట రాస్తే దీన్ని స్ప్లిట్ చేసుకోవటం 0 to 1. 0 to 1 లో ఈ స్టెప్ టీ 0 అయిపోయింది అంటే సైన్ 0 0. 1 to 2. 1 to 2 లో ఇది సైన్ 1 అయింది ఎందుకంటే స్టెప్ టీ 1 అవుతుంది. ప్లస్ 2 to 3 లో 2 to 3 లో సైన్ 2 అమ్మ. ఇది సైన్ 2. ఇంక ఇది వాల్యుయేట్ చేయటం ఈజీగా. pi/2 into this is 0 plus sin 1 into t. 1 to 2 plus sin 2 t. 2 to 3. Right? So therefore this answer is nothing but pi/2. Look at here. 2 minus 1, this is 1. 3 minus 2, 1. And the answer is pi/2 into sin 1 plus sin 2. This is the answer. Okay, number. Thank you all of you. సో ఈవినింగ్ గూగుల్ క్లాస్ రూమ్స్ లో రండి, అందులో డాక్యుమెంట్స్ పెడతాను చేయాల్సినవి. మీరు అది ఫాలో అప్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే అందులో అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.